వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు 2 బ్రెడ్ పీసెస్, 2 ఎగ్స్, ఒకటి చిన్న టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కొత్తిమీర, బటర్, బ్రెడ్ పీసెస్ వేయించడానికి సరిపడా బటర్, ఒకటి పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, ఒకటి క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఒక బౌల్ తీసుకుందాము. 2 ఎగ్స్ తీసుకొని బౌల్లో వేసి పగలగొట్టాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా గిల్లగొట్టుకోవాలి. గుడ్డని ఈ విధంగా బాగా గిల్లగొట్టిన తర్వాత దీంట్లో సాల్ట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టమాటా ముక్కలు, ఇంకా మన దగ్గర ఏమైనా మీకు నచ్చిన ఏమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు, క్యాబేజీ అలాంటివి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి. మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వద్దనుకుంటే కారమైన వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో బ్రెడ్ పీసెస్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఇట్లా మనం బ్రెడ్ పీసెస్ ఫ్రై చేయడం వల్ల బటర్లో పచ్చి వాసన అనేది ఉండకుండా ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది. ఇలా 2 వైపులా బ్రెడ్ పీసెస్ చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేద్దాము. ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే ఎగ్ మిక్స్చర్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. మిక్స్చర్ వేసుకున్న తర్వాత మనం బటర్లో కాల్చి పెట్టుకున్న బ్రెడ్ పీస్ వేసుకోవాలి. చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆమ్లెట్ని బ్రెడ్ పైన వేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కొంచెం కదిలించి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా కాల్చుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకో ఆమ్లెట్ వేద్దాం. బ్రెడ్ ఆమ్లెట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మిగిలిన ఈ బ్రెడ్ మిక్స్చర్ వేసేసుకుందాము. దీంట్లో ఇంకో బ్రెడ్ పీస్ పెట్టుకుందాము. ఈ విధంగా వేసుకోవాలి బ్రెడ్ చుట్టూ. ఇప్పుడు ఇంకో వైపు కాల్స్తాము. ఇటువైపు బ్రెడ్ ఆమ్లెట్ కంప్లీట్ అయిన చేయడం. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. తీసి ఇంకో ప్లేట్లో వేసుకుందాము. బ్రెడ్ ఆమ్లెట్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.